అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. మనందరికీ తెలుసు పాకిస్తాన్, భారతదేశ యుద్ధం జరుగుతూ ఉంది. సో, దీని మీద భారతదేశ ఆధిపత్యం ఏ విధంగా ఉంది అనేది మనకి వార్తల రూపంలో తెలుస్తోంది. చివరికి పాకిస్తాన్ పోర్ట్‌ని, కరాచీ పోర్ట్‌ని కూడా భారత్ సేనలు ధ్వంసం చేశాయి. అంటే పాకిస్తాన్ పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య సైనిక స్థావరాలని, అదేవిధంగా కొన్ని స్ట్రాటజిక్ లొకేషన్స్ మీద కూడా భారత సైన్యం దాడి చేసి ధీటుగా జవాబిస్తుంది. ఎక్కడికెక్కడ కట్టడి చేస్తూ ఉంది. ఉగ్రవాద శిబిరాలను ఇప్పటికే లేపేసింది. ఇది కాకుండా పాకిస్తాన్ యొక్క మిలిటరీ బేస్ మీద కూడా దాడి చేస్తూ ఉంది. ఇదిలా ఉంచితే పాకిస్తాన్‌కి ఇప్పుడు ఒక భారతదేశంతోనే కాదు, పాక్‌లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులతో కూడా పెద్ద ఎత్తున గొడవ జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు పాకిస్తాన్‌లో ప్రత్యేక దేశంగా బెలూచిస్తాన్ని ప్రకటించాలని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎంతోమంది మేధావులు, రాజకీయ నాయకులు ఈ బెలూచిస్తాన్ని పాకిస్తాన్ అక్రమంగా 1948లో ఎనెక్స్ చేసింది, అంటే సైనిక చర్య ద్వారా బెలూచిస్తాన్ని పాకిస్తాన్లో కలుపుకున్నారు, బెలూచిస్తాన్ అనేది ప్రత్యేక దేశంగా ఉండాల్సింది, కానీ పాకిస్తాన్ దుశ్చర్యల వలన మేము వారికి లొంగిపోయాము. పాక్ భూభాగంలో సుమారు 40% బెలూచిస్తాన్ ఉంది. అంతేకాకుండా అక్కడ దొరికే ఖనిజ సంపద ఏదైతే లిథియం కానీ, లేకపోతే ఐరన్ ఓర్స్ కానీ, ఇట్లాంటి ఒక రేరైన ఖనిజాలను మొత్తం పాకిస్తాన్ దోచుకుంటూ ఉంది. ఇవన్నీ కూడా బెలూచిస్తాన్ యొక్క వాదన. అంటే పాకిస్తాన్ మనకు ప్రధానంగా చూసుకుంటే ఇటువైపు పఖ్తూనిస్తాన్ కానీ, పాక్ పంజాబ్ కానీ, సింధు ప్రొవిజన్ కానీ, పాక్ ఆక్రమిత కాశ్మీరు, బెలూచిస్తాన్, ఇవన్నీ కూడా ఒక 5 ముక్కలుగా ఉంటుంది పాకిస్తాన్. సో దీంతో ఏంటంటే ఈ పఖ్తూనిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్తో కలవాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే పఖ్తూనిస్తాన్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ మూలాలు ఉన్నవాళ్ళు. అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏది ఉందో అది భారతదేశం ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంది. బెలూచిస్తాన్ మొదటి నుంచి కూడా స్వతంత్ర దేశమే, కానీ పాకిస్తాన్ ఆక్రమించింది కాబట్టి ఈ బెలూచిస్తాన్ ఉంది. సింధు ప్రొవిజన్ కూడా పాకిస్తాన్, పంజాబ్ కేంద్రంగా నడుస్తున్నటువంటి పాకిస్తాన్ ఈ సింధు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. ఎందుకంటే పంజాబ్ ఎక్కువ వాటర్ రిసోర్స్ని, పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ఆ వాటర్ రిసోర్స్ మొత్తం ఎక్కువగా వాడుకొని కింద ఉన్న సింధు ప్రాంతానికి వాటర్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు అసహనంగా ఉన్నారు. సో దీంతో ఏంటంటే ప్రత్యేక బెలూచిస్తాన్ ఉద్యమం, ప్రత్యేక పఖ్తూనిస్తాన్ ఉద్యమం, అదేవిధంగా ప్రత్యేక సింధు ఉద్యమం, ఎల్ఓసిని భారతదేశం ఆక్యుపైడ్ చేసుకోవడం, ఒక కేవలం పాకిస్తాన్, పంజాబ్ మాత్రమే అక్కడ మిలిటరీ అధికారులు, రాజకీయ నాయకులు, మత గురువులు వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. సో దాని కేంద్రంగా ఈ పాకిస్తాన్ని మొత్తం మానిటర్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా భారతదేశం ఎప్పుడైతే దాడి చేసిందో ఈ పాకిస్తాన్ని ఒక 5 ముక్కలుగా చేసేయాలి అని చెప్పి వారందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే బెలూచిస్తాన్లో ఒక ధీర వనిత ఉంది. ఆవిడెవరు అంటే బెలూచ్ ప్రజల్ని గైడ్ చేస్తూ తమ కుటుంబాన్ని, అదేవిధంగా తన తండ్రిని, తన సోదరుని కూడా పాకిస్తాన్ సేనలు చంపేశాయి. ఎందుకంటే ప్రత్యేక బెలూచిస్తాన్ ఉద్యమం కోరుకుంటూ బెలూచ్ ప్రజల యొక్క హక్కుల కోసం, వాడు బెలూచ్ భాష మాట్లాడతారు, బెలూచ్ ప్రజల యొక్క హక్కుల కోసం ఆమె పోరాడుతూ ఉంది. సో ఆవిడ ఒక డాక్టరు, ఆమె పేరు మహరాంగ్ బలూచ్. ఈమెం చేసింది అంటే బెలూచిస్తాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకోవడమే కాకుండా మా ఖనిజాలను తీసుకుంటుంది, సో మమ్మల్ని ఒక పేద దేశంగా మారుస్తూ ఉంది, దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. పాకిస్తాన్ భూభాగంలో 40% బెలూచిస్తాన్లో ఉంది, కానీ మాకు సరైన విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవ్వకుండా ఈ పాకిస్తాన్ మమ్మల్ని దోచుకుంటూ, మా సంస్కృతిని దాడి చేస్తూ, మా సంపదను దోచుకుంటుంది అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. సో దీనికి నాయకత్వం వహిస్తున్న ఈమె మహరాంగ్ బలూచ్. ఈమెం చేశారంటే బలూచ్ యక్జతీ కమిటీ, BYC అనే కమిటీని పెట్టి పెద్ద ఎత్తున 2023-24లో లాంగ్ మార్చ్ కూడా చేశారు. అంటే బెలూచ్ ప్రజలు మొత్తాన్ని యూనిటీ చేసి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఒక లాంగ్ మార్చ్ చేశారు. 2025లో ఆమెను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎంతో క్రూయల్గా పాకిస్తాన్ జైల్లో ఆమె హింసిస్తూ ఉన్నారు. అయితే ఏంటి అని అంటే వీరి తండ్రి కూడా ఒక లేబర్ రైట్ యాక్టివిస్టు, ఈయన్ని కూడా గఫార్ ఆయన పేరు, ఆయన కూడా చంపడం జరిగింది. సోదరుడిని చంపారు, కుటుంబం మొత్తాన్ని చంపారు. కానీ ఈమె మాత్రం చాలా ధైర్యంగా పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. సో అంతేకాకుండా భారత సైన్యం కూడా పెద్ద ఎత్తున యుద్ధం పాకిస్తాన్తో చేస్తూ పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఎందుకంటే కాశ్మీర్ రాజా హరి సింగ్ అని పరిపాలించేవారు, ఆయన చట్టబద్ధంగా పాకిస్తాన్ని మనకి ఇవ్వడం, కన్వీనియన్స్ చేయడం జరిగింది. కానీ ఏంటంటే అప్పటికే పాకిస్తాన్ నుంచి వచ్చిన కొన్ని తెగలు ఈ ఆక్రమిత కాశ్మీర్ని ఆక్రమించుకోవడం ఉంది. సో ఇదైతే ఆ తెగలు ఆక్రమించుకున్న ప్రాంతాన్ని POKగా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అందరితో కథ ఆగిపోయింది. సో ఎప్పుడైతే ఈ పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత
భారతదేశానికి విపరీతమైన కోపం వచ్చింది. అదేవిధంగా ఎలాగైనా పీఓకేని కనుక మనం తీసుకున్నట్లయితే, అంటే మన చట్టబద్ధంగా రావాల్సిన దాన్ని కూడా మనం తీసుకోవాలని భారత్ యోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కవింపు చర్యలు, మనం ఓన్లీ మెజర్డ్ అటాకే చేసాం, అంటే గుర్తించిన ఉగ్రవాద శిబిరాల మీదే దాడి చేసాం 9 స్థావరాల్లో. కానీ పాకిస్తాన్కి ఏంటి అంటే ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయడం కూడా నచ్చట్లా. అందుకని వెంటనే కవ్వింపు చర్యలు చేపట్టింది, పెద్ద ఎత్తున యుద్ధానికి దిగింది. నష్టం ఏంటి అంటే ఇప్పటికే అంతర్గతంగా బెలూచిస్తాన్ చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ ఉంది. తినడానికి తిండి లేదు, సింధు నది జలాలను ఆపేశారు. అక్కడ ధరలు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినాయి పాకిస్తాన్లో, ఆయిల్ కొనే పరిస్థితి లేదు. అందుకని ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి ఒక కొంత 100 కోట్ల అమౌంట్ కూడా వాళ్ళని అడగడం జరిగింది. సో దాన్ని కూడా ఐఎంఎఫ్ వాళ్ళకి రుణాన్ని అంగీకరించేందుకు అంగీకరించిన పొద్దున వార్తలు వచ్చినాయి. సో ఇది రైటారంగా పక్కన పెడితే వీళ్ళు అడుక్కునే స్థితిలోకి వెళ్ళిపోయారనమాట. సో ఇంత దారుణ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంటే ఇప్పటికీ కూడా తన మొండి పట్టుదలను వదలకుండా భారత్ మీద కవింపు చర్యలు చేపట్టడం, మతపరమైన అంశాన్ని తీసుకురావడం, 2 నేషన్ థియరీని తీసుకురావడం, క్రాస్ బోర్డర్లో టెర్రరిజాన్ని పెంచి పోషించడం, భారతీయ సైనికుల్ని చంపడం, లేదా అమాయకులను చంపడం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేస్తుంది. ఈ దుశ్చర్యని, దుష్బుద్ధిని ప్రపంచం అంతా ఖండించింది. ప్రధానంగా సౌదీ అరేబియా, ఎక్కడైతే ఇస్లాం పుట్టుక జరిగిందో ఈ సౌదీ అరేబియా, యుఏఈ ఇలాంటి కంట్రీస్ కూడా ఈ పాకిస్తాన్ దుశ్చర్యల్ని ఖండించింది. ఎందుకంటే ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో వాళ్ళు చాలా లిబరల్గా మారిపోతున్నారు. అక్కడ మహిళలకు అవకాశాలు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, అంతా ఇస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం, పాకిస్తాన్ వాళ్ళు మాత్రం మతం పేరుతో హింసిస్తున్నారు. మతం పేరుతో సామాన్య పౌరుల్ని చంపటం, విధంగా మత ఉన్మాదులను తయారు చేసి, ఉగ్రవాదులుగా తయారు చేసి భారతదేశం మీద పెంచి పోషించడం, పంపించడం జరుగుతోంది. కాబట్టి ఈ దుశ్చర్యలందరికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా స్ట్రాటజిక్గా బెలూచిస్తాన్ని, సింధుని, పంజాబ్ని, పీఓకేని, పఖ్తూనిస్తాన్ని అన్నింటినీ కూడా విడగొట్టి పాకిస్తాన్ ఒంటరి చేయాలనేది భారత వ్యూహంగా కనబడుతోంది. చూద్దాం. అదేవిధంగా మనం ముగించే ముందు మరొకసారి బెలూచ్ ఉద్యమకారుని ఎవరైతే ఉన్నారో మహరాంగ్ బలూచ్ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.